మన పురాణములు. రేడియో సిటీ మన పురాణములు అంటే మన కథలు. మరి శివపార్వతుల కళ్యాణానికి సంబంధించి ఎన్నో వివరాలు తెలుసుకుంటూ వస్తున్నాం కదా. సాక్షాత్తు పరమేశ్వరుడు నర్తక వేషం దాల్చారట. ఎందుకు? మావగారి ఇంటికి వెళ్లటానికి. ఆ కథ వివరంలోనికి వెళ్ళిపోదామా? పార్వతి కోసం హిమవంతుడిని పరమశివుడు యాచిస్తాను అన్నారు కదా. అందుకని ఒకరోజు నర్తకుడి వేషంలో హిమవంతుడు నగరానికి వెళ్లారట. ఎడం చేత్తో కొమ్ముబూర, కుడి చేత్తో డమరుకం మోగిస్తూ వెన్నున బొంత కట్టుకున్నారు. ఒంటికి ఎర్రటి బట్టలు చుట్టుకున్నారు. ఆ కొమ్ముబూర వాయిస్తూ డమరుకం రోగిస్తూ చిత్ర విచిత్రంగా నాట్యం చేస్తూ నర్తకుడి రూపంతో పార్వతి దగ్గరకు వెళితే పార్వతీదేవి మూర్ఛపోయారట. నర్తకుడి నటనా కౌశలాన్ని మేనకాదేవి మెచ్చుకున్నారట. అనేక రత్నాలతో కూడినటువంటి ఒక పళ్ళని బహూకరించారట. ఆ నటుడు అది అందుకోలేదు. ఏమన్నారో తెలుసా? నాకీ రత్నాలొద్దు, కన్యారత్నమైనా మీ కాచ్చాయిని కావాలి అన్నారంట. వెంటనే మేనకి కోపం వచ్చేసింది. అవతలికి పొమ్మన్నారంట. గంగా స్నానం నుంచి అప్పుడే హిమవంతుడు రావటం శివుడు అతనికి తన లీల చూపించాలి అనుకోవటం జరిగింది. అది విధి. అటు విష్ణువు వివస్వదాది రూపాలను, చతుర్థ పురుషాకృతి అయినటువంటి శివరూపాన్ని కూడా కనపరచడం జరిగింది. ఆ నాట్యాన్ని చూసి గారడి చూసి హిమవంతుడు బావుంది అన్నారు. ఎంత బావుంటే మాత్రం నా కూతురునిచ్చేస్తానా? అది మాత్రం కుదరదు, నా కూతురు కేవలం శివునికే దత్తం అని చెప్పేసి హిమవంతుడు చెప్పేశారంట. వెంటనే విశ్వంభరుడు వెళ్లిపోతాడు. తీరా పరమశివుడు వెళ్లిపోయిన తర్వాత ఆ క్షణం నుంచి వాళ్ళకి ఏదో వెలితిగా అనిపించిందంట. చివరికి వాళ్ళు ఆలోచించగా వచ్చిన ఆ నర్తకుడు ఎవరో కాదు, సాక్షాత్తు పరమశివుడే అని చెప్పి వాళ్ళకి స్ఫురించింది. అయ్యో, ఆయన వచ్చి అమ్మాయిని అడిగితే కాదనేసానే, అల్లుడు గారు అలుగుతారేమో అని చెప్పి అప్పుడు ఆందోళన పడ్డం ప్రారంభించారట. ఏదైతేనే వాళ్ళ కూతుర్ని మాత్రం శివుడికే కన్యాదానం చెయ్యాలి అని చెప్పేసి మళ్లీ నిశ్చయించుకున్నారనుకోండి. అదే దీక్షగా ఉండిపోయాడు హిమవంతుడు. తనకి వరం ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటారు అనేటువంటి నమ్మకం, ఆ ధైర్యం పార్వతీదేవికున్నాయి. అమ్మవారి దీక్ష ఆనందమే కాని కన్యాదానం విషయంలో హిమవంతుడి దీక్షే కొంచెం దేవతలకి చిక్కు తెచ్చేదిగా అయింది. ఎందుకు అంటారా? హిమవంతుడు సద్యోమూర్తిని పొందేస్తాడు. అంటే పురుష రూపంతో పాటు పర్వత రూపం కూడా పత్తా లేకుండా పోతుంది. అలా పోతే మరి భూమో బ్యాలెన్స్ దెబ్బతినేదు. మళ్లీ ఎప్పుడో ప్రళయం వచ్చి సృష్టి ఆరంభం అయ్యే వరకు మళ్లీ బయటపడదు కదా. కాబట్టి హిమవంతుడు కన్యాదానం చేసినా అది ఏకాగ్ర చిత్తంతోనే చెయ్యాలి అని చెప్పి నిశ్చయించుకున్నారంట దేవతలు. బృహస్పతిని వెళ్లి శివనింద చేసి హిమవంతుని మనసు కొంచెం వికలం చెయ్యమని చెప్పి అడిగితే, ప్రాణం పోయిన శివనింద నేను చెయ్యను అని చెప్పి బృహస్పతి అన్నారట. పోనీ బ్రహ్మ దగ్గరకు వెళితే, కొడుకు బావుండాలి కోడలేదో అయిపోవాలి అన్నట్టుంది మీ సామెత, నేను శివనింద చేస్తానని చెప్పి ఎలా ఊహించారు అని చెప్పి ఆ శివనింద చేయడం ఏదో శివునికే వదిలేయండి అన్నట్టుగా ఆయన చెప్పారంట. తీరా అందరూ వెళ్లి పరమేశ్వరునికి వాళ్ళ కష్టం ఏమిటో విన్నవించుకున్నారంట. అప్పుడు పరమశివుడు చిరునవ్వు నవ్వి, సరే మీరు వెళ్ళండి అని అన్నారంట. ఆ తర్వాత ఏమైంది? శివ కళ్యాణానికి సంబంధించినటువంటి మిగతా పనులు, ఆ ఆనందాలు, ఆ ఉత్సాహాలు, ఆ సంతోషాలు, ఆ వివరాలన్నీ రేడియో సిటీ మన పురాణములు అంటే మన కథలలో మరోమారు తెలుసుకుందాం. రేడియో సిటీ పాడ్కాస్ట్.